ఆయన కలెక్షన్ కింగ్, తెర వెనుక మాత్రం ఆయన కాంట్రవర్సీ కింగ్. హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆయన తరచూ వివాదాస్పద కామెంట్స్ తో కలకలం రేపేవారు. ఇప్పుడు మాత్రం తన ఫ్యామిలీ కథలో విలన్ అయ్యాడు. ఆయనే మంచు మోహన్ బాబు. అప్పుడెప్పుడో అసెంబ్లీ రౌడీ సినిమాతో ఎంతో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి ఆయన ఇప్పుడు ఓ వీధి రౌడీలా ప్రవర్తించి అంతకంటే ఎక్కువ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. మాట్లాడితే చాలు సంస్కారం గురించి లెక్చర్లు దంచే ఆ పెదరాయుడు తన వరకు వచ్చేసరికి ఆ సంస్కారానికి సమాధి కట్టేశాడు. తనలోని అహంకారాన్ని నిద్రలేపాడు. తన అసలు రూపాన్ని బయట పెట్టేసుకున్నాడు. క్రమశిక్షణ గురించి క్లాసులు చెప్పే ఆయన ఆ క్రమశిక్షణ మరిచాడు. కాదు అసలు మనిషి అనే మాట మరిచాడు. సాటి మనిషిపై మానవత్వం లేకుండా దాడికి దిగాడు. మోహన్ బాబు సినిమా షూటింగ్స్ లో తోటి వారిపై చేయి చేసుకుంటాడు అనే వాదన ఉన్నా దాని గురించి వినడమే తప్ప చూసింది లేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా చూపించేశారు. అందరికీ శుద్ధలు చెప్పే ఆయన హద్దులు దాటి ప్రవర్తించారు. న్యాయాన్ని నడిపే ఖాకీల సాక్షిగా, ఆయన నమ్ముకున్న కెమెరాల సాక్షిగా యాక్షన్ చెప్పకుండానే యాక్షన్ లోకి దిగిపోయారు. రియాక్షన్ అడిగేలోపు వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు. తన కుటుంబ వివాద కవరేజ్ చేస్తున్న విలేకరిపై విచక్షణారహితంగా దాడి చేశారు మోహన్ బాబు. ఈ వివాదంపై ఏం మాట్లాడతారంటూ మీడియా పర్సన్ రంజిత్ ఒక ప్రశ్న అడిగేలోపే అనుకోని రీతిలో విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో అతడి చేతిలోని మైకును లాగేసుకున్నారు. అంతేకాదు అదే మైకుతో అతడిపై దాడికి దిగారు. మోహన్ బాబు ఓ రకంగా చెప్పాలి అంటే హత్యా ప్రయత్నమే చేశాడు. బాధితుడు రంజిత్ కన్ను చెవికి మధ్యలో తలలో 3 ఫ్రాక్చర్లు అయ్యాయి. జైగోమాటిక్ ఎముక విరిగిపోయింది. అతడికి సర్జరీ చేయాలని వైద్యులు సజెస్ట్ చేశారంటే మోహన్ బాబు చేసిన దాడి దౌర్జన్యకాండ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రంజిత్ ఒక్కడిపైనే కాదు ఇతర మీడియా పర్సన్స్ పైన కూడా అహంకారంగా అవసరం లేకుండానే దౌర్జన్యానికి దిగాడు. తాను మాజీ ఎంపీనని పేరు మోసినటువంటి నటుడునని మర్చిపోయిన మోహన్ బాబు తన అహంకారాన్ని అందరికీ చూపించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న వ్యక్తిపై అమానుష చర్యకు ఒడిగట్టారు. స్వాముల పట్ల సౌమ్యంగా వ్యవహరించాలి, మర్యాదగా ప్రవర్తించాలి. కానీ వాటన్నింటినీ మర్చిన మోహన్ బాబు దాడులతో అందరినీ హడలెత్తించారు. స్వామి మాలలో ఉన్న వ్యక్తిపై ప్రసారం చేయలేనంతటి పచ్చిబూతులతో నోటి దురుసున ప్రవర్తించారు. తరచూ మోహన్ బాబుపై వినిపించే విమర్శలు నిజమేనని నిరూపించుకున్నారు. రంజిత్ ఒక్కరిపైనే కాదు మరికొందరు మీడియా ప్రతినిధులపైన చిందులు తొక్కారు మోహన్ బాబు. దీనిని చూసిన ఆయన బౌన్సర్లు తమ యజమాని చేసిన పనికి ఇన్స్పైర్ అయ్యారో లేదు అంటే తమ కండలకు పని కల్పించే ఛాన్స్ వచ్చిందని సంతోషపడ్డారో గాని వెంటనే వారంతా రంగంలోకి దిగారు. అక్కడున్న ఇతర మీడియా ప్రతినిధులపై దాడులు చేశారు. మెడలు పట్టి బయటికి గంటేశారు. నిజానికి మీడియా ప్రతినిధులెవ్వరూ ఆయన నివాసంలోకి కావాలని వెళ్లలేదు. మనోజ్ తీసుకెళ్తేనే లోపలికి వెళ్లారు. అసలు జల్పల్లి జగడానికి వేదికగా మారిన మోహన్ బాబు నివాసం ఓ డెన్ను తలపిస్తుంది. ఎటు చూసినా బౌన్సర్లతో మల్ల యుద్ధాన్ని మరిపిస్తుంది. సంయమనం పాటించాల్సిన సమయంలో వారంతా సయ్యంటూ దూసుకొచ్చారు. గూండాలకు తామేమీ తక్కువ కాదంటూ దొండుకు చర్యలు దుర్భాషలకు దిగారు. అందుకే ఇప్పుడు మోహన్ బాబును సభ్య సమాజం ప్రశ్నిస్తుంది. ఇదేనా మీ పెద్దరికమని, ఇదేనా మీడియాకు మీరిచ్చే విలువ అని, ఇదేనా మీరు నేర్చుకున్న నేర్పుతున్న విలువలు అని.